ఉద్యమాల కార్యక్రమాలు, పోరాటాలు, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద వాళ్ళకి రేపు డిసెంబర్ 7 తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఏ విధంగా రైతుల్ని మోసం చేసింది, ఏ విధంగా మహిళల్ని మోసం చేసింది, ఏ విధంగా పెన్షన్దారులను మోసం చేసింది, ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేసింది, ఏ విధంగా బీసీలను మోసం చేసింది, ఏ విధంగా ఎస్సీలను మోసం చేసింది, వీటన్నిటిపైన కూడా యువతను, విద్యార్థులు ప్రతి ఒక్కరిని ఏ విధంగా మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు పార్టీ రూపొందించింది. కాబట్టి వచ్చే నెల డిసెంబర్ 1వ తేదీ నుంచి పాదయాత్రలు ప్రతి మండలం నుంచి, ఒక మండల కేంద్రం నుంచి ఇంకో మండల కేంద్రం వరకు పాదయాత్ర, అట్లా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా మనము పాదయాత్ర చేయాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుకుంటూ రైతుల రుణమాఫీ అందరికి కాలేదు, రైతు భరోసా 15,000 ఎవరికి రాలేదు, కౌలు రైతులకు రైతు భరోసా అందలేదు, రైతు కూలీలకు 12,000 రాలేదు, నిరుద్యోగులకు 4,000 రాలేదు. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో సన్న ఓట్లు కొంటామంటున్నారు. వాళ్ళు ఎలక్షన్ల ముందు చెప్పింది 500 బోనస్ ప్రతి ఒక్క పంటకి ఇస్తామని చెప్పినారు. ఈరోజు ఓన్లీ సన్న ఓట్లకే 500 బోనస్ అంటున్నారు. ఈడ కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది రైతుల్ని. సన్న ఓట్లకు మాత్రమే, దొడ్డు ఓట్లకు లేదు, మొగదందలకు లేదు. మనం కనీసం ఇంకా 20,000 చేయించాలి. 20,000 కనీసం ఖచ్చితంగా చేయించాలి. మన టార్గెట్. మనకు ఓట్లు వచ్చిన అంటే నియోజకవర్గం కాదు, జిల్లా. ఇక్కడ 10,000 కావాలి, అక్కడ 10,000 కావాలి. ఈ వారం రోజుల లోపల ప్రతి ఒక్కరు ప్రతిరోజు టార్గెట్. రోజుకు మీరు కనీసం 7 రోజులు కదా, 7 రోజులకి రోజు 200 అంటే కూడా 14,000. 2,000 అంటే 14,000. 2,000 అంటే ఎంతమంది? 20 మంది కార్యకర్తలు 100 చేపిస్తే 2,000 అయిపోతాయి. 20 మంది కార్యకర్తలు అంటే ఆల్రెడీ చేపించినటువంటి సగం మంది 50 చేపించినట్లే ఉండరు. వాళ్ళు పూర్తి చేయాలి, 100 చేయాలి. 100 పైన 30, 20, 50 ఉన్న వాళ్ళు 100 చేయాలి. ఇట్లా ఎవరెవరైతే తక్కువ చేసిన వాళ్ళందరూ 100 దాటితే ఖచ్చితంగా ఇది దాటిపోతుంది మన నంబరు. ఇంతవరకు చేయనటువంటి వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా ఎంబడే దీన్ని ప్రారంభం చేస్తే 4-5 రోజులు 200 దాటిపోతాయి ఒక్కొక్కరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ వారం రోజుల లోపల ఖచ్చితంగా గద్వాల నియోజకవర్గం నుంచి మనకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి. పార్లమెంటులా అలంపూర్లో మనకంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, మనకు సమానంగా చేసినారు వాళ్ళు మెంబర్షిప్. మనకంటే తక్కువ ఓట్లు వచ్చినా మనకు సమానంగా అలంపూర్లో మెంబర్షిప్ అయింది. అంటే వాళ్ళ కార్యకర్తలు మెంబర్షిప్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి. ఈయన మన వాళ్ళ దాని మీద పెద్ద సమయాన్ని ఇవ్వడం లేదు కాబట్టి మనం తక్కువ ఉన్నాం. కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రతి కార్యకర్త గద్వాల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ 7 రోజుల లోపల 15,000 మెంబర్షిప్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యతను ప్రతి ఒక్క మండలంలో ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు దీన్ని తీసుకొని మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో, ప్రతి బూత్ లో కూడా ఒక్కొక్క వార్డులో 50 టార్గెట్ చేసుకోండి. మీరు ప్రతి బూత్ లో 50 టార్గెట్ చేసుకోండి. అట్లే ప్రతి గ్రామంలో ప్రతి బూత్ కు ఒక 50 టార్గెట్ చేసుకోండి. 300 బూతులు మనకి. 300 బూత్లో 50 అంటే కూడా 15,000 అవుతుంది. అట్లా ప్రతి బూత్ లో 50 టార్గెట్ చేసుకోండి. ఇంతవరకు సగం చేసిన వాళ్ళు ఫుల్ చేస్తే అయిపోతుంది. చేయని వాళ్ళు 100 చేయండి, చేసిన వాళ్ళు ఇంతవరకు చేసుకుంటే 100 కానీ 100 పూర్తి చేయండి. కాబట్టి కొంతమంది మహిళలను కూడా దీంట్లో వాళ్ళకి ఇచ్చి మహిళల పేరు మీదనే వాళ్ళ క్రియాశీలక సభ్యులు ఉండేటట్టు మన ఫ్యామిలీ మెంబర్స్ నిబంధన మహిళా సంఘాల వాళ్ళు, మన కుటుంబాల వాళ్ళు, మన పార్టీ సింపథైజర్లు వాళ్ళని తీసుకొని వాళ్ళ ద్వారా మహిళల మెంబర్షిప్ కూడా చేపియాలి. కాబట్టి ప్రతి కార్యకర్త దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఈ నెల 22 రోజు నేషనల్ లెవెల్లో వర్క్ షాప్ ఉంది. మనకు హైదరాబాద్లో మొన్న జరిగినట్టుగానే నేషనల్ లెవెల్లో వర్క్ షాప్ ఉంది. మరి తొందర లోపలే ఇది లాస్ట్ ఛాన్స్ వరకు 25 తారీఖు వరకు ఇక పెరగదు, ఇక దీన్ని పెంచరు. కాబట్టి కంప్లీట్ గా దీన్ని తొందరగా దీనికి ముగించాలని చెప్పి మెంబర్షిప్ నగర్ను పూర్తి చేయాలని చెప్పి అందరూ నేను కోరుతున్నా. ఆ తర్వాత మండలంకి వెళ్ళి మండలాధ్యక్షుల కోసము, ఆ తర్వాత మినిమం ఇంత మెంబర్షిప్ ఉంటేనే రేపు ఏ పదవికైనా అర్హులు. కాబట్టి ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా ఉండాలి. నేను భారతీయ జనతా పార్టీ కోసం రేపు యాక్టివ్గా ఉండాలి, పని చేయాలనుకునే ప్రతి కార్యకర్త కూడా
ముందుకొచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా క్రియాశీలక సభ్యులుగా చేరడంతో పాటు ఇతరులను కూడా చేర్చడానికి మరి మీ అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ఈరోజు 100 చేసినటువంటి పూర్తి చేసిన ప్రతి కార్యకర్తకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. 100 చేసిన వాళ్ళు, 500 చేసిన వాళ్ళు, 700 చేసిన వాళ్ళు, 1300 చేసిన వాళ్ళు, 1200 చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా కార్యకర్త కూడా ఈ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున పెంచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పంటకు లేదు, ఏ పంటకు లేదు, సన్న ఓట్లకు మాత్రమే అని చెప్తున్నారు. ఇది కూడా పెద్ద మోసం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఇప్పటిదాకా ఒక్కరికి చేయలేదు. ఉన్న వాళ్ళకు కూడా ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మందికి పెన్షన్ లేని వాళ్ళు దరఖాస్తు చేసుకుని కూడా అవకాశం లేనట్లా ఉంది. భర్తలు చనిపోయినటువంటి ఎంతో మంది వితంతులు ఇవాళ దాకా దరఖాస్తులు చేసుకుంటూ ఒక్క పెన్షన్ కొత్తది రాలే 11 నెలల నుంచి. ఇవన్నిటిపైన కూడా మనం గ్రామాల్లో మాట్లాడుకుంటూ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల లోపల మరి తీసుకెళ్ళినటువంటి విధంగా కార్యకర్తలు మనం ఆ యాత్రలో ఒక మండలం నుంచి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు పాల్గొని ఆ యొక్క పాదయాత్రలో ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు, అంటే ఆ మండలం మొత్తం ఆ రోజు ఉండాలి. నెక్స్ట్ రోజు ఏ మండలం ఉంటుందో మళ్ళీ ఆ మండలం వాళ్ళంతా ఆ రోజు ఉండాలి. ఖచ్చితంగా 500 మందికి తక్కువ కాకుండా పాదయాత్రలో మన కార్యకర్తలు పాల్గొన్నారు. సపోజ్ ఒకరోజు మొట్టమొదట గట్టు ప్రారంభమైంది. గట్టులో ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలని ఆ యాత్రలో పాల్గొనేటటువంటి విధంగా రైతుల్ని కానీ ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క పథకాల వల్ల మోసపోయిందో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనేటటువంటి విధంగా చేసుకోవాలి. మనం ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ రకమైనటువంటి పాదయాత్రలో విజయవంతమయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాలి. మనకు 300 బూతులు ఉన్నాయంటే బూతుకి 2 వస్తే కూడా ఎంతమంది అవుతారు? బూతుకి 2 వస్తే కూడా 600 మంది అవుతారు. ఖచ్చితంగా బూతుకు ఒకరు రోజు యాత్రలో పాల్గొనాలి. ఆ మండలములు కాకుండా ఆ మండలంలో ఉన్న కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో ప్రతి బూత్ నుంచి ఒకరు లేదా 2 ఖచ్చితంగా ఈ పాదయాత్రలో పాల్గొనే విధంగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే ఈ యాత్ర సక్సెస్ఫుల్ గా మనం చేయగలుగుతాం. అందరికీ పనులు ఉండవు. ఒకరైనా టైం ఇవ్వగలుగుతారు కదా, ఊర్లో ఒక బూత్ లో ఒకరైనా టైం ఇవ్వగలుగుతారా లేదా? ఒక్కొక్కరైనా ఒక బూత్కి వెళ్ళి టైం ఇవ్వగలుగుతారు. 5 రోజుల యాత్ర 50 రోజుల యాత్ర కాదు. మన మండలాలు 5 మండలాలు 5 రోజుల్లో అవుతుంది యాత్ర. అందరూ 5 రోజులు టైం ఇచ్చినా ఘనంగా ఇవ్వచ్చు. ముఖ్యమైన కార్యకర్తలు అందరూ ఖచ్చితంగా 5 రోజులు ఉండాలి యాత్రలో. తర్వాత మిగిలిన ఆ యొక్క మండలాలలో ఉన్నటువంటి కార్యకర్తలు, రైతులు, మహిళలు వారందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకునే మీకోసమే యాత్ర, మీరు అందరూ రండి అని పిలవాలి. ఇల్లు రాలేదు రండి, పెన్షన్ రాలేదు రండి, తులం బంగారం రాలేదు కళ్యాణ లక్ష్మి కింద రండి, మీకోసమే మేము పోరాటం చేస్తున్నాం, మీరు కూడా మాతో రండి అని అడగాలి. మీకోసమే యాత్ర, మీకు ఇవన్నీ ఇప్పియనికనే మేము యాత్ర చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ప్రతి గ్రామంలో కూడా తెలపాలి. ఈ పబ్లిసిటీ కూడా చేయాలి. మంచిగా పబ్లిసిటీ గ్రామాన భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క సమస్యల పైన ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం పైన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టేందుకు ఈ యాత్ర చేస్తున్నటువంటి విషయం ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో పెట్టండి, ఆ తర్వాత ప్రతి మండల కేంద్రంలో పెట్టండి. పెద్ద ఎత్తున ప్రజల్లోకి బయట విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయండి. యాత్రల గురించి పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే విధంగా పబ్లిక్ పార్టిసిపేట్ ఉండేటటువంటి విధంగా ప్రచారం చేయండి. ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో దీని విషయంలో కనుక ప్రజలకు తెలిసేటటువంటి విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. నేను కూడా ఒక రోజు వచ్చి పాల్గొంటా యాత్రలో. కాబట్టి మీరు అందరూ కూడా యాత్రను విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ప్రతి అమ్మ వచ్చి రోజే మంది వచ్చి నువ్వు లేని రోజు రాలేటువంటి మాట లేకుండా ప్రతిరోజు యాత్రలో అందరూ పాల్గొనాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త పార్టీ ఇచ్చిన మనం అందరం భవిష్యత్తులో మనం అధికారంలోకి రావాలి. మనకి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో దేశం అభివృద్ధి కోసం, దేశం రక్షణ కోసం, దేశం భద్రత కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఈరోజు కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతం కోసం, గెలుపు కోసం మనం పనిచేయాలని చెప్పి అందరూ నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు పార్టీలో సభ్యత్వం తీసుకున్నామంటే వాళ్ళు విశ్వాసంగా ఉంటారు. కాబట్టి మనం ఈ సమయంలో మనం కలిసి ఎందుకు భారతీయ జనతా పార్టీలో చేరాలో చెప్పి
ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి కలిసి మీ ఒక్క పార్టీ కోసం ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఒక్కొక్కరు 100 సభ్యత్వాలు అయిపోతాయి. ఖచ్చితంగా 100 సభ్యత్వాలు అయిపోతాయి. మనం పట్టుబడితే ఎంతసేపు ఆగవవి. మనం టైం ఇవ్వాలి, చెయ్యాలనేటటువంటి ఒక పట్టుదల ఉంటే ఈరోజు 35,000 చిల్లర అయినాయి. మనకు చూస్తా ఈరోజు ఎన్నయ్యో. లేదు, ఏ పంట లేదు, సన్న ఓట్లకు మాత్రమే అని చెప్తున్నారు. ఇది కూడా పెద్ద మోసం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కరికి చేయలేదు. ఉన్న వాళ్ళకు కూడా ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మందికి పెన్షన్ లేని వాళ్ళు దరఖాస్తు చేసుకుని కూడా అవకాశం లేనట్లు ఉంది. భర్తలు చనిపోయినటువంటి ఎంతో మంది వితంతులు కూడా ఇవాళ దాకా దరఖాస్తులు చేసుకుంటూ ఒక్క పెన్షన్ కొత్తది రాలే 11 నెలల నుంచి. ఇవన్నిటిపైన కూడా మనం గ్రామాల్లో మాట్లాడుకుంటూ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజల లోపల మరి తీసుకెళ్ళేటటువంటి విధంగా కార్యకర్తలు మనం ఆ యాత్రలో ఒక మండలం నుంచి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు పాల్గొని ఆ యొక్క పాదయాత్రలో ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు, అంటే ఆ మండలం మొత్తం ఆ రోజు ఉండాలి. నెక్స్ట్ రోజు ఏ మండలం ఉంటుందో మళ్ళీ ఆ మండలం వాళ్ళంతా ఆ రోజు ఉండాలి. ఖచ్చితంగా 500 మందికి తక్కువ కాకుండా పాదయాత్రలో మన కార్యకర్తలు పాల్గొనాలి. సపోజ్ ఒకరోజు మొట్టమొదట గట్టు ప్రారంభమైంది. గట్టులో ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలని ఆ యాత్రలో పాల్గొనేటటువంటి విధంగా రైతుల్ని కానీ ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క పథకాల వల్ల మోసపోయిందో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనేటటువంటి విధంగా చేసుకోవాలి. మనం ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ రకమైనటువంటి పాదయాత్రలో విజయవంతమయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాలి. మనకు 300 బూతులు ఉన్నాయంటే బూతుకి 2 వస్తే కూడా ఎంతమంది అవుతారు? బూతుకి 2 వస్తే కూడా 600 మంది అవుతారు. ఖచ్చితంగా బూతుకు ఒకరు రోజు యాత్రలో పాల్గొనాలి. ఆ మండలములు కాకుండా ఆ మండలంలో ఉన్న కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలో ప్రతి బూత్ నుంచి ఒకరు లేదా 2 ఖచ్చితంగా ఈ పాదయాత్రలో పాల్గొనే విధంగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే ఈ యాత్ర సక్సెస్ఫుల్ గా మనం చేయగలుగుతాం. అందరికీ పనులు ఏముండవు. ఒకరైనా టైం ఇవ్వగలుగుతారు కదా. ఊర్లో ఒక బూత్ లో ఒకరైనా టైం ఇవ్వగలుగుతారా లేదా? ఒక్కొక్కరైనా ఒక బూత్కి వెళ్ళి టైం ఇవ్వగలుగుతారు. 5 రోజుల యాత్ర 50 రోజుల యాత్ర కాదు. మన మండలాలు 5 మండలాలు 5 రోజుల్లో అవుతుంది యాత్ర. అందరూ 5 రోజులు టైం ఇచ్చినా ఘనంగా ఇవ్వచ్చు. ముఖ్యమైన కార్యకర్తలు అందరూ ఖచ్చితంగా 5 రోజులు ఉండాలి యాత్రలో. తర్వాత మిగిలిన ఆ యొక్క మండలాలలో ఉన్నటువంటి కార్యకర్తలు, రైతులు, మహిళలు వారందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకునే మీకోసమే యాత్ర, మీరు అందరూ రండి అని పిలవాలి. ఇల్లు రాలేదు రండి, పెన్షన్ రాలేదు రండి, తులం బంగారం రాలేదు కళ్యాణ లక్ష్మి కింద రండి, మీకోసమే మేము పోరాటం చేస్తున్నాం, మీరు కూడా మాతో రండి అని అడగాలి. మీకోసమే యాత్ర, మీకు ఇవన్నీ ఇప్పనికనే మేము యాత్ర చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ప్రతి గ్రామంలో కూడా తెలపాలి. ఈ పబ్లిసిటీ కూడా చేయాలి. మంచిగా పబ్లిసిటీ గ్రామాన భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క సమస్యల పైన ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం పైన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టేందుకు ఈ యాత్ర చేస్తున్నటువంటి విషయం ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో పెట్టండి, ఆ తర్వాత ప్రతి మండల కేంద్రంలో పెట్టండి. పెద్ద ఎత్తున ప్రజల్లోకి బయట విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయండి. యాత్రల గురించి పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే విధంగా పబ్లిక్ పార్టిసిపేట్ ఉండేటటువంటి విధంగా ప్రచారం చేయండి. ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో దీని విషయంలో కనుక ప్రజలకు తెలిసేటటువంటి విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. నేను కూడా ఒక రోజు వచ్చి పాల్గొంటా యాత్రలో. కాబట్టి మీ అందరూ కూడా యాత్రను విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ప్రతి అమ్మ వచ్చి రోజే మంది వచ్చి నువ్వు లేని రోజు రాలేటువంటి మాట లేకుండా ప్రతిరోజు యాత్రలో అందరూ పాల్గొనాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త పార్టీ ఇచ్చిన మనం అందరం భవిష్యత్తులో మనం అధికారంలోకి రావాలి. మనకి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో దేశం అభివృద్ధి కోసం, దేశం రక్షణ కోసం, దేశం భద్రత కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా ఈరోజు కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతం కోసం, గెలుపు కోసం మనం పనిచేయాలని చెప్పి అందరూ నేను కోరుతా ఉండాలి. ఈ బూత్లో 200 ఉండాలి. కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ వారం లోపల
అంటే మనకి 20వ తారీఖు వరకే టైం కాబట్టి ఈ 15వ తారీఖు అయిపోయింది. రేపటి నుంచి ఖచ్చితంగా ఈ వారం లోపల ప్రతి బూత్ లో కూడా ఇద్దరు క్రియాశీలకంగా ఖచ్చితంగా ఉండేటట్లు ప్రతి ఒక్క మన ముఖ్యమైనటువంటి నాయకులు కానీ, మండలాధ్యక్షులు కానీ, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, ముఖ్యమైనటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు దీని మీద చొరవ తీసుకొని సీరియస్ గా తీసుకొని సిన్సియర్ గా తీసుకొని వీటినన్నింటినీ కూడా ఖచ్చితంగా పకడ్బందీగా పూర్తి చేయాలని చెప్పి మళ్ళీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. మనం 200 చేసినా, 2000 చేసినా, 20,000 చేసినా క్రియాశీలక సభ్యత్వం 100 దాటితే మన క్రియాశీలక సభ్యత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100 చేయాలి. పోటీ ఏంటంటే ఇప్పుడు నేను ఎన్ని చేసినా అని రేపు పొద్దున చెప్పుకోవడానికి మనం ఈ సంఖ్య కూడా ఉపయోగపడుతుంది. చేపించినటువంటి కార్యకర్తలు ఒక 500 చేసిండు, 700 చేసిండు, 1500 చేసిండు, 1200 చేసిండు. ఇట్లా అవన్నీ కూడా వాళ్ళ ఉత్సాహం, అంటే నేను ఇంతమందిని పార్టీలో చేర్పించిన అనేటటువంటి ఉత్సాహంతో చేర్పించాను. నేను ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడో ఎవరెవరో ఫ్రెండ్స్ ఉంటే కూడా చేర్పించినాం. స్నిగ్ధమ్మ కూడా గద్వాల కాదు, ఫ్రెండ్స్ అందరూ చేర్పించింది పార్టీలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఉండని మనకు తెలిసిన ప్రతి ఒక్కరు, మన బంధువు కానీ, మన మిత్రువు కానీ, మన పక్కన ఉన్నటువంటి మన నైబర్ కానీ ప్రతి ఒక్కరిని కూడా వారిని తట్టిపోయి కలిసి వాళ్ళ మెంబర్షిప్ చేయించుకోవాలి. ఎంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ని మనం భారతీయ జనతా పార్టీలోకి చేయించుకుంటే భవిష్యత్తులో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీకి కనీసం నేను భారతీయ జనతా పార్టీలో మెంబర్ ఉన్నాను, నేను మెంబర్ ఉన్నటువంటి కనీసం వాళ్ళ హృదయానికి ఉంటుంది. ఇదేం బయటికి తెలిసేది కాదు, బయట బోర్డు మీద పెట్టేది కాదు, మన పేర్లు బోర్డు మీద పెట్టరు, మన ఏం బయటికి తెలిసేది కాదు. క్రియాశీలకంగా నేను ఈ భారతదేశం కోసం, భారతదేశం అభివృద్ధి కోసం నేను కూడా ఒక కీలకమైనటువంటి పార్టీలో నేను జనతా సభ్యులుగా ఉంటానటువంటి ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ భావన ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని కలిసి మన పక్కింట్లో వాళ్ళని, వెనకింటి వాళ్ళని, ముందింటి వాళ్ళని అందరినీ కూడా కలిసి ఈ యొక్క సభ్యత్వాన్ని అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా మహిళల పైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. మహిళలు చాలా కమిటెడ్ ఉంటారు.